నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో రెండు వెహికల్స్ గురించి కింద నన్ను కామెంట్ సెక్షన్లో ఎక్కువ మంది అడుగుతున్నారు 100cc సెగ్మెంట్లో హోండా కంపెనీ నుంచి హోండా షైన్ 100 అలాగే హీరో కంపెనీ నుంచి హీరో ప్యాషన్ ప్లస్ ఈ రెండు వెహికల్స్ గురించి డిఫరెన్స్ అడుగుతున్నారు అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఈ రెండు వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి చెప్పమని చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈ రెండు వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం అలాగే ఇంజిన్ సంబంధించి అలాగే సస్పెన్షన్ సంబంధించి అలాగే ఫ్యూచర్ సంబంధించి రేట్ సంబంధించి అలాగే మైలేజ్ సంబంధించి ఈ రెండు వెహికల్స్ మధ్య డిఫరెంట్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం కింద నన్ను కామెంట్ సెక్షన్లో చాలామంది అడుగుతున్నారు ఒక లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అలాగే రేట్ ఎంత ఉంది ఇప్పుడు ప్రజెంట్ లేటెస్ట్గా ఈ న్యూ ఇయర్లో అని చాలామంది అడుగుతున్నారు ఎస్ ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే కింద ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి అదేవిధంగా రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీ మిస్ అవ్వకుండా వస్తుంది అలాగే కొత్త వెహికల్ పాత వెహికల్ సర్వీస్ మెయింటెనెన్స్ రిలేటెడ్ వీడియోస్ మన ఛానల్లో దొరుకుతాయి ఎస్ ఇప్పుడు మనకి హోండా కంపెనీ నుంచి హోండా షైన్ 100 అలాగే హీరో కంపెనీ నుంచి హీరో ప్యాషన్ ప్లస్ ఈ రెండు వెహికల్స్ మధ్య డిఫరెన్స్ ఏంటి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎస్ ముందుగా మనం ఈ వెహికల్ యొక్క ఇంజన్ విషయానికి వస్తే ముందుగా ఇంజన్లో డిఫరెన్స్ అయితే చూద్దాం ముందుగా హోండా షైన్ 100 ఇంజిన్ వచ్చి మనకి 97.9cc 4-stroke ఇంజిన్ అలాగే ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అలాగే మనకి 7500 ఆర్పిఎంకి 7.98 హెచ్పిని ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే 5500 ఆర్పిఎంకి 8.05 Nm టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఇప్పుడు యూరో ప్యాషన్ ప్లస్ యొక్క ఇంజిన్ చూద్దాం ఈ ఇంజిన్ మనకి 97.2cc అలాగే 4-stroke ఇంజిన్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అలాగే 8000 ఆర్పిఎంకి 8.2 హెచ్పిని ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే 5000 ఆర్పిఎంకి 8.05 టార్క్ను ప్రొడ్యూస్ చేస్తుంది అలాగే ఈ రెండు ఇంజన్ల మధ్య మనం డిఫరెన్స్ చూసుకున్నట్లయితే హోండా షైన్ కంటే మనకి హీరో ప్యాషన్ ప్లస్లో ఎక్కువ టార్క్ అండ్ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది సో ఎక్కువ పవర్ఫుల్ ఇంజిన్ కావాలంటే మనం హీరో ప్యాషన్ ప్లస్కి వెళ్ళొచ్చు అలా కాకుండా మనకు తక్కువ పవర్ తక్కువ టార్క్ కావాలంటే హోండా షైన్ అన్నట్టు వెళ్ళొచ్చు అలాగే ఇప్పుడు ఈ రెండు వెహికల్ మధ్య బ్రేక్స్ అండ్ సస్పెన్షన్ చూద్దాం ఈ రెండు వెహికల్స్ కూడా డ్రమ్ బ్రేక్తో ఉంటాయి ఫ్రంట్ అండ్ రియర్ డ్రమ్ బ్రేక్ అలాగే సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షన్ రియర్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అయితే ఉంటుంది 5 స్టెప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటుంది హోండా షైన్లో అలాగే ఇప్పుడు మనం హీరో ప్యాషన్ ప్లస్ సస్పెన్షన్ చూసుకున్నట్లయితే హీరో ప్యాషన్ ప్లస్ సస్పెన్షన్ వచ్చేసరికి మనకి ఫ్రంట్ టెలిస్కోపిక్ సస్పెన్షనే రియర్ వచ్చేసరికి మనకి స్ప్రింగ్ ఆర్మ్ సస్పెన్షను మనకి హోండా షైన్లో వచ్చి మనకి 5 స్టెప్స్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఉంటే హీరో ప్యాషన్ ప్లస్లో వచ్చి మనకి స్ప్రింగ్ ఆర్మ్ మీరు చూసే ఉంటారు ఓల్డ్ ప్యాషన్ ప్లస్ ఎలా ఉంది ఇప్పుడు కొత్త ప్యాషన్ ప్లస్ కూడా ఈ స్ప్రింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ రెండు సస్పెన్షన్ విషయంలో మనం గమనించినట్లయితే హోండా షైన్ కంటే మనకి హీరో ప్యాషన్ ప్లస్లో కొంచెం ఎక్కువ స్మూత్నెస్ సస్పెన్షన్ బాగుంటుంది అదేవిధంగా ఇప్పుడు ఈ రెండు వెహికల్ మధ్య డైమెన్షన్స్ విషయానికి వస్తే హోండా షైన్ 100 లెంత్ 2004 mm అలాగే విడ్త్ వచ్చి 737 mm హైట్ వచ్చి 10,053 mm వీల్ బేస్ వచ్చి 1,256 mm ఈ బండి బరువు వచ్చి హోండా షైన్ బరువు వచ్చి 102 kg అలాగే ఇప్పుడు యూరో ప్యాషన్ ప్లస్ లెంత్ విడ్త్ హైట్ చూసుకుంటే యూరో ప్యాషన్ ప్లస్ మనకి లెంత్ వచ్చి 1966 mm అలాగే విడ్త్ వచ్చి 720 mm అలాగే హైట్ వచ్చి 1087 mm అలాగే వీల్ బేస్ వచ్చి 1235 mm 1235 mm అలాగే ఈ బండి బరువు వచ్చి మనకి 97 kg ఈ రెండు వెహికల్లో మనం బరువు గమనించినట్లయితే హోండా షైన్ 100 కంటే హీరో ప్యాషన్ ప్లస్ మనకి 97 kg హోండా షైన్ వచ్చి మనకి 102 kg ఉంటే హీరో ప్యాషన్ ప్లస్ వచ్చి 97 kg అలాగే ఈ రెండు వెహికల్ మధ్య సీట్ లెంత్ గమనించినట్లయితే హీరో ప్యాషన్ ప్లస్ కంటే మనకి హోండా షైన్ 100 లెంత్ ఎక్కువ ఉంది మనకి లాంగ్ లెంత్ సీట్ కావాలంటే మనం హోండా షైన్ తీసుకోవచ్చు అలాగే ఎక్కువ బరువు కావాలంటే మనం హోండా షైన్ తీసుకోవచ్చు ఈ బరువు ఉండడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ బ్రేక్ అవుట్ని కూడా స్కిడ్ అయ్యే అవకాశం చాలా తక్కువ ఉంటుంది అలాగే మనకి లైట్ వెయిట్ కావాలంటే మనం హీరో ప్యాషన్ ప్లస్కి వెళ్ళొచ్చు సో మనకి లాంగ్ లెంత్ అంటే షార్ట్ లెంత్ సీటు అంటే ఇంచుమించుగా రెండు ఇంచుమించుగా సీట్ లెంత్ రెండు ఈక్వల్గానే ఉంటాయి కాకపోతే ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ అయితే డిఫరెన్స్ అయితే అవుతుంది రెండు వెహికల్ మధ్య అలాగే ఈ రెండు వెహికల్ మధ్య మనకి ఫీచర్స్ మనం గమనించినట్లయితే హోండా షైన్లో మనకి ఎలక్ట్రిక్ స్టార్ట్ ఉంది అలాగే కిక్ స్టార్ట్ ఉంది ఎలక్ట్రిక్ స్టార్ట్ కావాలంటే ఎలక్ట్రిక్ స్టార్ట్ చేయొచ్చు అలాగే కిక్ స్టార్ట్ కావాలంటే కిక్ స్టార్ట్ చేయొచ్చు అలాగే మెయింటెనెన్స్
సంబంధించి ఇండికేషన్ అయితే ఆ 2 వెహికల్లో కూడా మనకు చూపిస్తుంది. అదేవిధంగా మన ఈ 2 వెహికల్లో కూడా మనకి మెయింటెనెన్స్ సంబంధించి చెక్లెట్లో చూపిస్తుంది. అదేవిధంగా మన ఎడిషనల్గా మనకి హీరో ప్యాషన్ ప్లస్లో వచ్చి మనకి ఐబిఎస్ ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్, ఐబిఎస్ అంటే బ్రేక్ సిస్టమ్ మనకి చెక్ లైట్ అయితే ఇందులో చూపిస్తుంది. సో ఈ ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే చూసి మంచిగా కంట్రోల్ అవ్వడానికి ఐబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. పెట్రోల్ మనం చూసుకున్నట్లయితే హోండా షైన్ 100 వచ్చి మనకి కంపెనీ ఇచ్చింది 1 లీటర్కి వచ్చి 65 కిలోమీటర్లు వస్తుందని చెప్పి. అదేవిధంగా మనం ప్యాషన్ ప్లస్ చూసుకున్నట్లయితే 1 లీటర్కి వచ్చి 60 కిలోమీటర్లు వస్తుందని చెప్పేసి. సో ఈ 2 100 సీసీలే. నాకు తెలిసి 2 వెహికల్స్ కూడా 60+ మైలేజ్ అయితే వస్తాయి. దీంతో హీరో ప్యాషన్ ప్లస్ కంటే హోండా షైన్లో మనకి 65 kmpl మైలేజ్ అయితే ఇవ్వడం జరిగింది కంపెనీ పరంగా. సో ఈ 2 సంబంధించి అలాగే ఫీచర్ చూశారు, అలాగే ఇంజిన్ పెర్ఫార్మెన్స్ చూశారు, అలాగే ఇప్పుడు రేటు గురించి మనం చూసుకున్నట్లయితే హోండా షైన్ 100 వచ్చి మనకి 65,000 నుంచి ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. అలాగే హీరో ప్యాషన్ ప్లస్ వచ్చి మనకి 62,000 నుంచి 63,000 నుంచి ఎక్స్-షోరూమ్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ ఇది ఎక్స్-షోరూమ్ ప్రైస్, ఓన్లీ ఢిల్లీలో ఉన్న ఎక్స్-షోరూమ్ ప్రైస్. అలాగే ఏరియాని బట్టి ఎక్స్-షోరూమ్ ప్రైస్ మారుతుంది. అలాగే దీనికి అడిషనల్గా మనం ఆన్ రోడ్ ప్రైస్కి అమౌంట్ అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. ఇంకా ఈ ఆన్ రోడ్ ప్రైస్ ఎక్స్-షోరూమ్ ప్రైస్లో ఇంకా మీకు క్లారిటీ కావాలంటే మీ దగ్గరలో ఉన్న హోండా షోరూమ్ కానీ హీరో షోరూమ్ కానీ సంప్రదించినట్లయితే ఈ ఎక్స్-షోరూమ్ ప్రైస్ అలాగే ఆన్ రోడ్ ప్రైస్ వివరాల్లో మీకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది ఫ్రెండ్స్ ఈ 2 వెహికల్ మధ్య ఉన్న డిఫరెన్స్. ఈ 2 వెహికల్లో ఏ వెహికల్ అయినా మీరు వాడుతున్నట్లయితే హీరో ప్యాషన్ ప్లస్ కానీ అలా హోండా షైన్ 100 కానీ ఏ వెహికల్ అయినా వాడుతున్నట్లయితే 1 లీటర్కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది, అలాగే బండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, అలాగే ఫీచర్స్ ఎలా ఉన్నాయి, ఈ బండికి సంబంధించి ఏమైనా ఫీడ్బ్యాక్స్ రాయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అదేవిధంగా ఏం కంప్లైంట్ రాయాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే మీ ఏ ఏరియాలో ఉంటున్నారు, ఏ ఏరియాలో బండి తీసుకున్నారు, ఎక్స్-షోరూమ్ ప్రైస్ ఎంత, అలాగే ఆన్ రోడ్ ప్రైస్ ఎంత కింద మీరు వివరాలు రాసినట్లయితే ఈ 2 వెహికల్లో ఏ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు చెప్పే ఇన్ఫర్మేషన్ ద్వారా వాళ్ళకి తెలుస్తుంది, అలాగే యువర్కి తెలుస్తుంది, అలాగే కంపెనీ కూడా తెలిసే అవకాశం ఉంది. సో ఈ 2 వెహికల్స్ మధ్య ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఎక్స్-షోరూమ్ ప్రైస్ విషయంలో అలాగే ఆన్ రోడ్ ప్రైస్ విషయంలో ఎటువంటి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో హోండా షైన్ 100 గురించి అలాగే హీరో ప్యాషన్ ప్లస్ గురించి. ఈ వెహికల్లో మీ ఏ వెహికల్ అని వాడుతుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఫీడ్బ్యాక్ రాయండి. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మంది రావాలి. అది కదండి ఏంటి అదే సబ్స్క్రైబ్